ఈ వీడియోలో ఒక ఆకృతిలో ఉన్న వస్తువును మరొక ఆకృతిలోనికి రూపాంతరం చెందించుట గురించి నేర్చుకుందాం. కానీ ఈ పద్ధతిలో ఘనపరిమాణంలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఈ అంశములకు సంబంధించిన కొన్ని లెక్కలను చేద్దాము. ప్రశ్న: 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల వ్యాసార్థములు కలిగిన ఘనపు గోళములను కరిగించి ఒక పెద్ద ఘనపు గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థము ఎంత? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల వ్యాసార్థములు గల 3 గోళాలను కరిగించి ఒక పెద్ద ఘనపు గోళముగా మలిస్తే ఈ వచ్చిన పెద్ద గోళం యొక్క వ్యాసార్థము ఎంత అని అడిగారు. ముందుగా 3 గోళాల యొక్క ఘనపరిమాణములను కనుక్కుందాము. వాటిని కూడితే ఈ పెద్ద ఘనపు గోళము యొక్క ఘనపరిమాణం వస్తుంది కదా. కావున కావలసిన పెద్ద ఘనపు గోళము యొక్క ఘనపరిమాణము = 6 సెంటీమీటర్ల వ్యాసార్థము గల గోళం యొక్క ఘనపరిమాణము ప్లస్ 8 సెంటీమీటర్లు వ్యాసార్థము గల గోళం యొక్క ఘనపరిమాణము ప్లస్ 10 సెంటీమీటర్ల వ్యాసార్థము గల ఘనపు గోళం యొక్క ఘనపరిమాణము. మనకి గోళం యొక్క ఘనపరిమాణము = 4/3 πr³ అని తెలుసు కదా. కావున 3 గోళాలకు ఘనపరిమాణాన్ని రాద్దాము. అది 4/3 πr₁³ ప్లస్ 4/3 πr₂³ ప్లస్ 4/3 πr₃³ ఇక్కడ r1 6 సెంటీమీటర్లు, r2 8 సెంటీమీటర్లు, అలాగే r3 10 సెంటీమీటర్లు. 4/3 π ఈ మూడిట్లోనూ కామన్ ఉంది కనుక 4/3 πని కామన్ తీద్దాము. 4/3 π ఇంటూ r1³ ప్లస్ r2³ ప్లస్ r3³ వస్తుంది. ఇప్పుడు r1, r2, r3ల విలువలను ప్రతిక్షేపిద్దాము. 4/3 π ఇంటూ r1 బదులు 6³ ప్లస్ r2 బదులు 8 కనుక 8³ ప్లస్ r3 బదులు 10 కనుక 10³ వస్తుంది. 4/3 π ఇంటూ 6³ విలువ 216 ప్లస్ 8³ విలువ 512 ప్లస్ 10³ విలువ 1000. వీటన్నిటినీ కూడితే మనకి 1728 వస్తుంది. కాబట్టి 4/3 π ఇంటూ 1728 వస్తుంది. ఈ పెద్ద ఘనపు గోళం యొక్క ఘనపరిమాణాన్ని 4/3 πr³ అని అనుకుంటే ఈ 4/3 πr³ దేనికి సమానం అవుతుంది? 4/3 π ఇంటూ 1728కి సమానం అవుతుంది కదా. ఇరువైపులా 4/3 π క్యాన్సిల్ అయిపోతుంది. మనకి r³ = 1728 వచ్చింది. అంటే r = 12 అన్నమాట. ఇది సెంటీమీటర్లలో ఉంటుంది. కాబట్టి 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల వ్యాసార్థములు కలిగిన ఘనపు గోళములను కరిగించి ఒక పెద్ద ఘనపు గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థము 12 సెంటీమీటర్లు ఉంటుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.